అన్నీ కూడా మాయమైపోయి ఈరోజు ప్రైవేటు పెట్టుబడిదారుల చేతిలోకి, కార్పొరేట్ చేతుల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ విద్యార్థి సంఘాలు లేవు, విద్యార్థి ఉద్యమాలు లేవు, ఉపాధ్యాయులు లేరు, ఉపాధ్యాయ ఉద్యమాలు లేవు, ఆలోచించేటటువంటి మేధావి లేరు. కాబట్టి ఈరోజు ఈ గత 30-40 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పరిణామాలకు ఎవరు బాధ్యత తీసుకోవాలి? ఎక్కడ జరిగింది? ఆ రోజు మా రోజు వీరన్నా లేదా 90s మీరు 91-92లో ఒక నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గవర్నమెంట్ను ఒక విద్యార్థి ఉద్యమమే దించినటువంటి సందర్భం. ఈరోజు కాక్రోచ్ వాళ్ళు విద్యార్థి ఉద్యమమే మొట్టమొదటిసారిగా రోహిత్ వేముల మూమెంట్ సందర్భంగా కానీ, రైతుల ఉద్యమం సందర్భంగా కానీ, షహీన్బాగ్ ఉద్యమం సందర్భంగా కానీ మొత్తం బీజేపీని గడగడలాడించినటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు విద్యార్థులు అంటే ఆ రోజు రావడానికి కారణం ఏంటి అంటే ఆ రోజు ప్రభుత్వ రంగ సంస్థల్లో మరి వాళ్ళు క్వశ్చన్ చేసేటటువంటి అవకాశము, సంఘం పెట్టుకునేటటువంటి అవకాశము, పోరాడేటటువంటి హక్కు, రాజ్యాంగం కల్పించిన హక్కులను అడిగేటటువంటి పరిస్థితి, ప్రశ్న వేసేటటువంటి పరిస్థితి ఆ రోజు ఉన్నది. ఈరోజు ఆ అమ్మాయి మాట్లాడింది శ్రీనిత, అక్కడ ఉన్నటువంటి విద్య. నేను కూడా జూనియర్ కాలేజ్లో ఇప్పుడు ఈరోజు తరగతి గది ఎక్కడున్నది? జూనియర్ లెక్చరర్గా నేను కూడా గవర్నమెంట్ కాలేజ్లో టీచ్ చేస్తున్నా. నేను టీచ్ చేసేటటువంటి సబ్జెక్టును వినడానికి ఈరోజు విద్యార్థి సిద్ధంగా ఉన్నాడా? అక్కడ గవర్నమెంట్ కాలేజ్కి వస్తున్నటువంటి విద్యార్థులు ఎవరు? తర్వాత ప్రైవేట్ మొత్తం మీగడ వర్గము, మధ్యతరగతి వర్గము, ఉన్నత వర్గం అంతా కూడా ప్రైవేట్ రంగంకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళను గొర్రెలాగా బంధించి అంటే పిల్లలనంతా కూడా వాళ్ళని క్వశ్చన్ చేయడం కానీ లేదా సబ్జెక్టులో కావచ్చు, అట్లా సమాజంలో కావచ్చు. ఇటు సైన్స్ విద్యార్థులకు సోషల్ సైన్స్ తెలియదు, సోషల్ సైన్స్ విద్యార్థులకు సైన్స్ తెలియదు. అంటే ఇటువంటి పరిస్థితులలో ప్రభుత్వ రంగ విద్యా సంస్థకు సంబంధించి ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి. నేను కూడా డిటిఎఫ్లో పనిచేశాను. డిటిఎఫ్ మెంబర్గా, డిటిఎఫ్ సంఘంగా తెలుసు నాకు. యూటీఎఫ్, ఏపీటీఎఫ్, తర్వాత విద్యా పరిరక్షణ కమిటీ. అంటే ఈరోజు ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రైమరీ ఎడ్యుకేషను, తర్వాత మిడిల్ ఎడ్యుకేషన్ ఒక 10వ తరగతి వరకు మాత్రమే ఈరోజు మనము దాన్ని క్వశ్చన్ చేసి అంటే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి విద్యా సంస్థల్లో జరుగుతున్న అవకతవకలు, సమస్యలను అంటే 30-40%కు కుదించబడినటువంటి ఆ వ్యవస్థ గురించే మనము పోరాడి మాట్లాడేటటువంటి స్థితి ఉన్నది. ఈరోజు 60-70%, 80% విద్యారంగం అంతా కూడా ప్రైవేట్ దాంట్లో పోతుంటే అక్కడ క్వశ్చన్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ రోజు మల్లారెడ్డి కావచ్చు, పల్లా రాజేశ్వర రెడ్డి కావచ్చు, వరదారెడ్డి కావచ్చు, ఏవిఎన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా వేల కోట్ల రూపాయలు సంపాదించి ఈరోజు ఎవరికి ఇస్తున్నారు? అందరికి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, పార్టీలకు నిధులు సమకూరుస్తా ఉన్నారు. ఈరోజు రాజ్యాధికారంలోకి వచ్చినటువంటి పార్టీల బ్యాక్ బోన్ గా ఈరోజు విద్యా వ్యాపారంలో ఎదిగినటువంటి వాళ్ళంతా పెట్టుబడిదారులంతా ఈరోజు రాజ్యాధికారానికి రావడానికి వాళ్ళు సమకూరుస్తా ఉన్నారు. అంటే వాళ్ళని ఈరోజు వదిలేసాం మనం. పల్లా రాజేశ్వర రెడ్డిని, మల్లారెడ్డిని నీ కాలేజీలో ఏమి జరుగుతుందని క్వశ్చన్ మేము ఒక ఉదాహరణ చెప్తాం. మేము డాటా పెట్టిన తర్వాత డాటా కాన్సన్ట్రేషన్ ఆన్ ప్రైవేట్ ఎడ్యుకేషన్, ఈ ప్రైవేట్ ఎడ్యుకేషన్లో జరుగుతున్న మన విద్యార్థులకు, మన ఉపాధ్యాయులకు లేదా మన తల్లిదండ్రులకు లేదా మన సొసైటీకి జరుగుతున్న నష్టము ఎంత జరుగుతుంది, దాన్ని క్వశ్చన్ చేయాలనేటటువంటి, దాన్ని కాన్సన్ట్రేషన్ చేయాలనేటటువంటి లక్ష్యంతోనే గత 2 సంవత్సరాలుగా మేధో మదనం తర్వాత ఇది ఏర్పడింది. అందులో భాగంగా మా ప్రొఫెసర్ మోయినుద్దీన్ గారు ముఫ్కంజా కాలేజ్లో ప్రొఫెసర్గా ఉన్నారు మెకానికల్ డిపార్ట్మెంట్లో. ఆయన 23 సంవత్సరాలు అక్కడ పనిచేస్తే ఆయన మైనార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ప్రభుత్వ రంగంలోనే చదువుకున్నాడు. అక్కడ చదివి ఒక ప్రొఫెసర్గా పాఠాలు చెప్తా ఉంటే ఈ రోజు ఆయనను అర్ధాంతరంగా తొలగించారు, తీసేస్తే అంతకుముందు ఉపేందర్ కుమార్ అని కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ను తీసేస్తే మేము డాటా సభ్యులుగా వెళ్ళడం జరిగింది. వెళ్తే అక్కడ ముఫ్కంజా కాలేజ్ యాజమాన్యం, సెక్రటరీ కానీ, జాయింట్ సెక్రటరీ కానీ కనీసం మమ్మల్ని మనుషులుగా కూడా గుర్తించలేదు వాళ్ళు. మా ప్రొఫెసర్ గారు కూడా వచ్చారు, కేవై రత్నం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ప్రొఫెసర్ వెంకటదాస్ మారేడు ఉస్మానియా యూనివర్సిటీ పరిచయం చేసుకున్నాం మేము టీచర్స్. నేను కూడా ఒక గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్ను. నేను ఒకటే క్వశ్చన్, ఇప్పుడు మా ప్రొఫెసర్ ఉపేందర్ కుమార్ను తొలగించారు కదా, ఎందుకు తొలగించారు, ఏమి ఆయన చేసినటువంటి నేరం ఏంటి, ఘోరం ఏంటి అని అడిగాను. నువ్వెవడో అడగడానికి, ఆయన మొత్తం మహిళల మీద ఇట్లా చేశాడు, అట్లా చేశాడు, ఇట్లా చేశాడు అని చెప్తే మరి అవన్నీ చేసినప్పుడు 5 సంవత్సరాలుగా మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఎందుకు కనీసంగా ఆయన ఒక నోటీసు కానీ మీ ఇవన్నీ చేసిన సమాధానం ఒక మెమో కానీ ఎందుకు ఇవ్వలేదు అని అంతే. సార్ అన్నట్టు నోరు మూసుకోను గెటాప్ మా ఇప్పుడు అని చెప్పి లేచి నిలబడిన 5 సార్లు నోరు మూసుకో నడువని. అంటే ఒక భారతదేశంలో, ఒక తెలంగాణలో మొత్తం 6 దశాబ్దాల తెలంగాణ ఉద్యమంలో ఇంతమంది ఇంటలెక్చువల్స్ ఉండి, నేను కూడా 25 ఏళ్ళుగా కుల అసమానతలు అంటే కుల నిర్మూలన పోరాటంలో పనిచేస్తున్నా. ప్రతి ఎస్పీ, డిఏజీ అన్ని ముఖ్యమంత్రి, మంత్రుల దగ్గర కూడా చాలాసార్లు వెళ్ళాము. ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో నేను పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తినా? మేమందరం ఎవరు?
ఇన్స్టిట్యూషన్కి సంబంధించి అక్కడ మేము ఇంకొక మాట మాట్లాడితే పోలీస్ స్టేషన్కు అప్పుడే ఫోటోలు తీయండి, పోలీసులు పిలిపించండి అని మాట్లాడుతూ సీరియస్ దాడి అవమానం జరిగి మేము దాని మీద ప్రెస్ మీట్ జూన్ 26న ప్రెస్ మీట్ పెడితే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వెంటనే ప్రొఫెసర్ మొయినుద్దీన్ గారిని తీసేశారు. ఈ రకంగా ఎస్సీ ఎస్టీ బీసీలే ఈరోజు అన్ని ఇంజనీరింగ్ కాలేజీలలో లెక్చరర్స్గా ప్రొఫెసర్స్గా ఉన్నారు. ఎందుకు వీళ్ళకు అంటే ప్రభుత్వ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ అయితే గది నిండా లైబ్రరీ నిండా పుస్తకాలు పెట్టుకుని అంబేద్కర్ ఏం చెప్పాడు, పూలే ఏం చెప్పాడు, బుద్ధుడు ఏం చెప్పాడని చదువుతాడు, లేదా విద్యార్థులు ఉద్యమాలు చేస్తారు. కాబట్టి ప్రైవేట్లో చదివితే విద్యార్థులకు లేదు, ఈ ఉపాధ్యాయునికి లేదు. ఎందుకంటే నిరంతరం తన పిల్లలు ఏంది, నా జీవితం ఏంది అని నిరంతరం కుటుంబం గురించి ఆలోచించాలి. కాబట్టి ఈ రకంగా మొత్తం ప్రైవేట్లో మన వాళ్ళు బానిసలుగా మారుతుంటే మన విద్యార్థుల మెదళ్లలో మొత్తం ఏమి క్వశ్చన్ చేయడం కానీ ఆలోచించడం కానీ లేదు చేస్తూ ఉంటే మరి ఇక నీకు ఐడియా అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఐడియాలజీ ఎక్కడి నుంచి వస్తుంది, థియరీ ఎక్కడి నుంచి వస్తుంది, సిద్ధాంతం ఎక్కడి నుంచి వస్తుంది, పోరాటం ఎక్కడి నుంచి వస్తుంది. అప్పుడు గణపతి కావచ్చు, తర్వాత కేజీ సత్యమూర్తి కావచ్చు, కొండపల్లి సీతారామయ్య కావచ్చు, ఏ ఇన్స్టిట్యూషన్లో చదువుకున్నారు, ఏ పోరాటాల వల్ల ప్రభావితం అయ్యారు. ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయకుండా ఏ పోరాటం ముందుకెళ్ళదు. మన పరిసరాలే ఉద్యమాలను కానీ నాయకులను కానీ సంస్థలను కానీ పుట్టిస్తాయి. అదేదో నా మెదడులో పుట్టింది, నా సంస్థ ద్వారా పుట్టింది, నా ద్వారా రాజ్యాధికారం వచ్చింది, లేకపోతే నా సంస్థ ద్వారా పోరాటం విజయవంతమైంది అనుకుంటే 6 దశాబ్దాల తెలంగాణ పోరాటం ఉంది మన ముందర. ఈ 6 దశాబ్దాల తెలంగాణ పోరాట ఫలితాలను ఎవరికప్పచెప్పాము? ఒక వెలమ దొరకప్పచెప్పాము. మన దగ్గర ఎంత సిద్ధాంతం ఉంది, ఎంత థియరీ ఉంది, ఎంత పోరాటాలు చేశాం. వెలమ దొరకు అప్పగించడానికి మనకున్న భావ దారిద్ర్యం ఏంటి, మనం ఏం చేశాం? ఈరోజు మొత్తం ఉద్యమకారులు, కవులు, కళాకారులు, మేధావులు కేసీఆర్ దొడ్లో పోయి ఎందుకు నాట్యం ఆడుతూ ఉన్నారు? ఆ నాట్యం ఆడుతూ ఉంటే మనం ఎందుకు ప్రశ్నించలేదు? ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చి అంటే మొత్తం రేవంత్ రెడ్డి రావడానికి ఈరోజు ఉద్యమాలు, కేసీఆర్ మీద కిరీటం పెట్టడానికి ఉద్యమాలు. అంటే ఇవన్నీ ఏంటి అంటే ఈరోజు విద్యారంగ వ్యవస్థ అంటే ఐడియాని క్రియేట్ చేసేది, ఐడియాలజీని క్రియేట్ చేసేది, థియరీని క్రియేట్ చేసేది మొత్తం విద్యార్థి యువత అంతా కూడా ప్రైవేట్ కాలేజీలలో, ప్రైవేట్ మేనేజ్మెంట్లలో బందీ అయినటువంటి ఉపాధ్యాయ మేధావి వర్గం అంతా కూడా ఈరోజు అక్కడ బందీ అయి ఉన్నారు. కాబట్టి ఆ బందీలను, ఆ జైళ్లను మనం బద్దలు కొట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి అభిప్రాయంతోనే ఈ డెమోక్రటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ అనేది బయలుదేరింది. మీరు అనుకున్నా అనుకోకపోయినా విమర్శించినా ఏమైనా ఏంటంటే ఈరోజు రాజ్యాధికారం అనేది చాలా పెద్ద సబ్జెక్టు, తప్పకుండా దాని గురించి కూడా మనం మాట్లాడదాము. ఈరోజు దేశవ్యాప్తంగా కానీ అన్ని రాష్ట్రాల్లో కానీ శూద్ర అగ్రకుల పార్టీల నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీలనే లెక్క చేయనటువంటి మమతా బెనర్జీ స్ట్రీట్ ఫైటర్, ఆ స్ట్రీట్ ఫైటర్గా ఉండి ఎంపీలను ఎమ్మెల్యేలను గెలిచి 2 సార్లు 3 సార్లు ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీకి ఈరోజు దిక్కు లేనటువంటి పరిస్థితిని ఈరోజు బీజేపీ కల్పిస్తూ ఉన్నారు. తమిళనాడులో స్టాలిన్ కావచ్చు, లేకపోతే అన్ని రాష్ట్రాల్లో శూద్ర అగ్రకుల పార్టీల నాయకత్వంలో ఉన్న రాష్ట్రాల పార్టీలకి దిక్కులేనటువంటి సెంట్రలైజేషన్, ఏక వ్యక్తి ఒకే ఎన్నిక ఒకే పార్టీ, హిందుత్వ కుల వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈరోజు వాళ్ళు చేస్తూ ఉంటే పోరాటాల ద్వారా, ఉద్యమాల ద్వారా మాత్రమే అంబేద్కర్ కూడా చెప్పాడు. ఈ మొత్తం రాజ్యాంగం మొట్టమొదటిసారిగా ఒకటో సవరణ చేసినప్పుడు పెరియార్ రాజ్యాంగాన్ని కాల్చివేసిన తర్వాత 1951లో మొట్టమొదటి సవరణ జరిగింది. 16/4/15/4 అంటే బీసీలకు ఎందుకు రిజర్వేషన్ లేవని అడిగితే అంబేద్కర్ నా సహచరుడు అడుగుతున్నటువంటి ప్రశ్న కరెక్టే అని చెప్పి మరో సర్దార్ వల్లభాయ్ పటేల్ న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి అంబేద్కర్ వెళ్ళి పెరియార్తో చర్చించి ఈరోజు రాజ్యాంగ సవరణ చేసిన తర్వాత 80ల తర్వాత 90ల తర్వాత మాత్రమే ఆయా రాష్ట్రాల్లో బీసీలకు రిజర్వేషన్లు, ఒక తమిళనాడులో తప్పితే మిగతా అన్ని చోట్ల, కర్ణాటక తమిళనాడు తప్పితే 90s అంటే 2010 తర్వాత కేంద్రంలో ఇంతకుముందు మీరు చెప్పారు సార్, వీరేశం సార్ చెప్పాడు, సెంట్రల్ యూనివర్సిటీలో విద్యాలయాల్లో ఎప్పుడు రిజర్వేషన్స్ వచ్చాయని మనం ఆలోచించినప్పుడు 2009లో రిజర్వేషన్స్ చదువుకోవడానికి వచ్చాయి. చదువుకునే వాళ్ళే లేనప్పుడు ఇంకా బీసీలకు సంబంధించినటువంటి ప్రొఫెసర్లు ఎక్కడైతారు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఎక్కడైతారు? 2-3% కూడా లేదు. మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగంలోనే రిజర్వేషన్లు ఉన్నాయి, మరి బీసీలకు అవి లేవు. అంటే ఈ రకమైనటువంటి అబ్నార్మాలిటీస్ అన్ని ఎన్నో ఉన్నాయి. వీటికి సంబంధించి పోరాటాల ద్వారానే మనం ఏ చట్టం వచ్చినా 1989 ఎస్సీ ఎస్టీ చట్టం తీసుకుంది, భూ సంస్కరణల చట్టం తీసుకోండి, 1/70 చట్టం తీసుకోండి, ఇవన్నిటికీ మొత్తం ఈరోజు దళిత ఉద్యమం లేదా సామాజిక న్యాయ ఉద్యమం, ఈరోజు మా రోజు మీరన్నా ఎందుకు
ఆయన చంపబడ్డడు, లేకపోతే మారోజు వీరన్న చేసినటువంటి ప్రయత్నం ఏంటి అని ఇవన్నీ చూసుకున్నప్పుడు చరిత్రను మనం సమీక్షించుకోకుండా, మన కళ్ళెదురుగా ఉన్నటువంటి వాస్తవాలను మనం గమనించకుండా, అంటే ఒక పెద్ద స్థాయిలో ప్రజల మెదడులో ఈరోజు ఏ రకంగా ఉన్నది, వాళ్ళ మెదళ్ళన్నీ కూడా అగ్రకుల బ్రాహ్మణీయ మనువాద భావజాలం ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి ఆ ఆధీనం నుండి బంధ విముక్తిని చేయడానికి మనము సీరియస్గా ఎడ్యుకేషన్ మీద పనిచేయాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లుగా, మేధావులుగా, విద్యావంతులుగా, బుద్ధిజీవులుగా వాళ్ళందరినీ ఐక్యం చేయాలనేటటువంటి అభిప్రాయంతో అట్లా యూనివర్సిటీస్లో ప్రొఫెసర్స్ లేరు. తర్వాత అన్ని చాలా ఎడ్యుకేషన్ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ దాంట్లో ఏముంది అనేది కూడా మనం చర్చ పెట్టాలి. తర్వాత న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏముంది, తర్వాత ఈరోజు బీజేపీ ఏం చేస్తున్నది, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తున్నది, ఇదంతా కూడా ఉపాధ్యాయులు, తర్వాత విద్యార్థులు, తల్లిదండ్రులు, సివిల్ సొసైటీ ఒక చర్చ చేసి మనమంతా ఒక వేదిక మీదకి వచ్చి ఒకటే లక్ష్యం, మనం 10 లక్ష్యాలు పెట్టుకుని ముందుకు పోతే మన శక్తి ఎంత ఉందో అంత, అంటే మనం ఒక కడవ నీళ్లు పెట్టుకుని ఆ నీళ్ళలో తీయగా చేయాలనుకున్నప్పుడు దానికి ఒక సేరు, అంటే ఒక పెద్ద చక్కెర కావాలి, షుగర్ 2 కేజీల షుగర్ కావాలి. మన దగ్గర ఒక చిన్న గ్లాస్ షుగర్ పెట్టుకుని ఈ కడవ నీళ్ళు ఎందుకు తీయగా తెలియవు అని అంటే కుదరదు. అంటే మన దగ్గర శక్తి ఎంత ఉంది, మన దగ్గర వనరులు ఎంత ఉన్నాయి, మనం ఎంతమందిని మెదళ్లను మార్చగలిగినాం, వాళ్ళు మనకు ఓటేసే పరిస్థితి ఉందా లేదా అనేటటువంటి దాన్ని తీసుకోవాలి. కాబట్టి మనం పరిమితమైన లక్ష్యాన్ని పెట్టుకుని, పరిమితమైన వనరులను, పరిమితమైన లక్ష్యాన్ని ముందు పెట్టుకుని లక్ష్య సాధన కోసం బయలుదేరాలనే అభిప్రాయంతోనే ఈ సమావేశం డాటా అనేది ఈ చర్చను తీసింది. ఈ డ్రాఫ్ట్ అనేది డ్రాఫ్ట్ మాత్రమే, దీన్ని స్ట్రెంథన్ చేసేటటువంటి అవకాశం ప్రతి విద్యార్థికి, ప్రతి మేధావికి, ప్రతి ఉపాధ్యాయునికి, సివిల్ సొసైటీలో ఉన్నటువంటి పౌరులకు అంతా కూడా ఉన్నది. ఇది ఓపెన్ డ్రాఫ్టే. ఈ విషయంలో మీరు రిటర్న్గా అయినా లేదా ఫోన్ల ద్వారా అయినా మాట్లాడవచ్చు. మనందరి బాధ్యత ఇది. ఇది డాటా అనేది మా సంస్థలో మేము పుట్టించిందో అని కాదు. ఈ సంస్థ పనిచేసినప్పుడు, పని చేయనప్పుడు క్వశ్చన్ చేయాల్సిందే. దాని యొక్క మార్గాన్ని, మార్గనిర్దేశాన్ని, తర్వాత దాని యొక్క సిద్ధాంతాన్ని, దాని యొక్క లక్ష్యాన్ని మనం క్వశ్చన్ చేయాల్సిందే. అది ప్రజలలో మేధోమదనం జరగాల్సిందే. అట్లా ఘర్షణ, సంఘర్షణ జరిగినప్పుడే సరైనటువంటి ఫలితం వస్తుందని ఆ సందర్భంగానే డెమోక్రటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కాబట్టి మిత్రులారా, మరి ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళు, ఉపాధ్యాయులు, మేధావులు అందరూ కూడా చాలామంది ఉన్నారు. వరంగల్ చైతన్యవంతమైనటువంటి గడ్డ. ఇంతకుముందే అన్నట్టు తెలంగాణ ఇంత చైతన్యవంతమైనటువంటి ఈ తెలంగాణలో ఈరోజు ఆంధ్ర వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అక్కడ దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నాడు, అయినా ఒక ప్రకటన కానీ, ఒక రెసిస్టెన్స్ కానీ లేదు. ఈరోజు తెలంగాణలో కొంత ఉంది. మరి రెసిస్టెన్స్ అనేది కూడా సరిపోవడం లేదు. మరి సంఘటిత ఉద్యమాలు మనం నిర్మించకుండా మనం వాళ్ళని ఎదుర్కొనేటటువంటి పరిస్థితి లేదనే అభిప్రాయంతో ఎడ్యుకేషన్లో ఒక సమూలమైనటువంటి మార్పు ప్రైవేట్ రంగంలో ఉండొద్దు. 80% గవర్నమెంట్. మన రాజ్యాంగంలో ఏంటి, ఫిలోంథ్రఫిక్ గా అంబేద్కర్ కూడా సిద్ధార్థ ఇంజనీర్ కాలేజ్ అని ఒకటి, సిద్ధార్థనే సార్ వీళ్ళు ఇవన్నీ పెట్టాడు. ఎందుకంటే ఫిలాంథ్రఫిక్ గా అప్పుడు హాస్టల్స్ లేవు, కాలేజెస్ లేవు, కాబట్టి అట్లా ముందుకు వచ్చి పెట్టారు. ఉఫకంజా కాలేజ్ కూడా అట్లనే పెట్టారు. అప్పుడు కాలేజ్ పెట్టినటువంటి వాళ్ళు అంటే ప్రభుత్వం పెట్టిన సంస్థలు సరిపోవడం లేదని సర్వీస్ కోసం పెట్టాయి. ఇప్పుడు వాళ్ళు దోపిడీ కోసం, లాభాల కోసం పెడుతున్నారు. ఇటువంటి సందర్భంలో దాని 80% ప్రభుత్వ విద్య, 20% ప్రైవేట్. మన రాజ్యాంగంలో కూడా మిశ్రమ ఆర్థిక విధానంలో 80% ప్రభుత్వ రంగంలో ఉండాలి, 20% ప్రైవేట్లో ఉండాలి. కాబట్టి మనం దీన్ని రివర్స్ చేశారు 1990s తర్వాత. ఆ రివర్స్ను మళ్ళీ మనం రివర్స్ చేయకుండా, మనం మళ్ళీ ఎక్కడ మొదలయ్యామో అక్కడే మొదలు పెట్టకుండా మనం ఈ ఫలితాలను సాధించలేమనేటటువంటి అభిప్రాయంతో పెట్టారు. మిత్రుల, మీ అందరికీ కూడా చాలా విజయవంతంగా చేసినందుకు మీ అందరికీ పేరు పేరున, నిజానికి మన కిడల ప్రసాద్ అన్న చెప్పినటువంటి డిమాండ్ చాలా మంచిది. మనం ఈ డిమాండ్ ప్రతి దగ్గర, అసలు ఎడ్యుకేషన్కు ఒక మంత్రి లేకుండా, నేనున్న ముఖ్యమంత్రి, నీవు 5-6 శాఖలు చూస్తే నీవు ఏం చేస్తావు? ఈరోజు సమీక్ష, కనీసం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కానీ, ఒక విషయం చెప్పడానికి కానీ ఒక మంత్రి లేడు అన్నప్పుడు అది డిమాండ్గా తప్పకుండా డాటా కూడా ప్రతి దగ్గర మేము ప్రస్తావిస్తున్నాం. తప్పకుండా ఎడ్యుకేషన్ మినిస్టర్ను ఈ 2 నెలల కాలంలో అంటే నియమించకపోతే దానికి కూడా ఒక పెద్ద ఉద్యమం చేస్తామనేటటువంటి విషయాన్ని కూడా ఈ రకంగా ఎడ్యుకేషన్ కమిషన్ రిపోర్టును కూడా బయట పెట్టాలని, అదేవిధంగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు డబ్బులు ఇవ్వడమే కాదు, వాటి మీద పర్యవేక్షణ, తర్వాత మానిటరింగ్ సిస్టమ్ను పెట్టి ఈరోజు మొత్తం ఒక పారదర్శకత విధానాన్ని చేయకపోతే మీరు వాళ్ళతో కుమ్మక్క అయినట్టేటటువంటి విషయాలు, ఇంకా చాలా విషయాలన్నింటినీ కూడా తీసుకుపోవాలని అవసరం ఉందని, అట్లా తీసుకుపోదామని మీరందరూ కూడా ఈ విషయాలకు కలిసి రావాలని, మనం అంతా కలిసి ఈ విద్యా ఉద్యమాన్ని నిర్మిద్దామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన డెమోక్రటిక్
రిటైర్డ్ కాల్ టీచర్స్ అసోసియేషన్కు మరి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా, అక్క వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.